నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయచూచువారు గురులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పలుకుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వెనకై ఉన్నాను. మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట పలుకోలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చున్నాం. మరి సాక్షుల సమయము గనక ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలు చెప్పేవారు గుర్తుగా చెప్పవలసిందిగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మార్తమ్మ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఆగిరిపల్లి మార్తమ్మ. రెండోది నరసింహపాలెం రాణి. మూడోది వచ్చి స్వామి. నాలుగోది వచ్చి రాణి. ఐదోది వచ్చి పూర్ణ. మీ యొక్క సాక్ష్యాలు క్లుప్తంగా పంచుకోండి, సమయం లేదు కాబట్టి. ఏంటంటే ప్రార్థన జరిగేటప్పుడు శుక్రవారం అప్పుడు దాకా బాగానే ఉన్నా. మధ్యాహ్నం మరి ఇక్కడ నుంచి కడిగి అసలు అడుగు వేయట్లేదు. మరి ఏదో చచ్చినట్టుగా మరి నడుపుతుంటే ఏదో బాధగా ఉంది. మరి నేను అమ్మగారికి చెప్పాను, మరి ప్రార్థన చేశారు. అయినా సరే ఇంకా అక్కడ ఉన్న కాసేపు తగ్గింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా అలాగే అసలు నిన్న మధ్యాహ్నం దాకా ఉంది. మరి నాయన నేను క్షమించి నాయన నేను ప్రార్థన చేసుకొని మరి ప్రార్థన పప్పుల నుండి రాసుకున్నప్పుడు నిన్న కూడా మరి నాకు భోజనాలు పెట్టుకోవాలని చాలా సంతోషం. అసలు నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను భోజనాలు పెట్టుకునే కనుక నేను అసలు వెనక్కి రాను. నాకు చాలా సంతోషం. మరి నాయన ఎందుకు నన్ను బలహీనమయ్యానో తెలియట్లేదు. నాయన నాకు శక్తినిచ్చి ఓపికిచ్చి ఈ 2 రోజులు నాయన మీరే నన్ను నడిపించి నాయన సహాయం చేయమని నేను ప్రార్థన చేసుకున్నామని అమ్మగారు నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారికి
వందనాలు. మరి నా కాలు నొప్పి శుభ్రంగా తగ్గిపోయింది. మరి ఉపసారం ప్రార్థన కూడా నాకు ఏ అడ్డం లేకుండా ఫస్ట్ రోజు అయితే కొంచెం ఏదో చిన్న స్వాదం వచ్చింది. అయినా సరే దేవుడు నా పట్ల ఇవాళ ఇలా ఉన్నామంటే గొప్ప అసలు నేను ఎందుకు పనికిరాను, ఉంటున్నాను. అయినా సరే నా కోసం ఎంతో ప్రార్థన చేశాడు. మరి నేను మొదటి దినాలు కూడా మరి సంఘం అయ్యారు కూడా నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఏ అడ్డు ముక్కు లేకపోకుండా సహాయం చేశాడు. మరి ఇందాక నేను కొంచెం ఎందుకో ఈసారి దర్శనం చేసుకున్నాక మరి వంట అబ్బాయి వచ్చాడు. మరి కొంచెం లేట్ అయింది. మరి ఆరాధన తీసుకొని పోయాది. ఏసై నన్ను క్షమించమని ఈ చిన్న ప్రార్థన ఈ చిన్న సాక్ష్యం దేవుడు అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు మామూలుగా మా ఇంటికి అందరూ ప్రార్థన పడుతూ ఉండేది నర్సింగ్ పనుల్లో. అయితే ఇంట్లోనే వంట అంతా ఇంట్లోనే ఉండడానికి కూడా ఉండేది. కానీ దేవుని కృపను బట్టి బయట వంటగది కట్టుకోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అది చాలా గొప్ప మేలు నా జీవితంలో. అయితే నేను బయటకు వచ్చి అలా ఇంకోటి కట్టుకోగలమని చెప్పేసి మేము అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఏసీ కొనుక్కోవడానికి కూడా దేవుడు మాకు కృప చూపించాడు. ఇంకా గొప్ప కార్యం ఏంటంటే శుక్రవారం రోజున ప్రార్థనకు వచ్చాము. లక్ష్మికి బాగోలేదని చెప్పేసానని పోయిన నెలలో అనుకుంది, నేను నెలలో వస్తానమ్మా అని చెప్పేసి వచ్చింది. ఇంకా వచ్చినప్పుడు అది టాబ్లెట్లు ఏమి ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. కానీ మధ్యాహ్నం షిఫ్ట్లో నేను ఉండలేకపోయా. వచ్చినప్పటికీ ఇక్కడ వెళ్ళాను. సాయంత్రం అమ్మ బాగాలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దున్నే 5ంటికి మామూలుగా లేసా బయటికి వెళ్దామని చెప్పేసి లేచినప్పుడు పొద్దు కడుపులోనూ పక్కన కిడ్నీ విపరీతమైన నొప్పి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఏడ్చేస్తున్నాను, అసలు ఆగలేకపోతున్నాను అనమాట. చాలా కష్టంగా ఉంది. నాకైతే ఏం అర్థం కావట్లా. ఇంకా పిల్లల పక్కన లేచి ప్రార్థన చేస్తుంది. చిన్నమ్మ లేసాము, డాక్టర్ గారు కలుపుకున్నట్టుంది. కానీ అమ్మాయి ఎన్ని కాదు కానీ ముందు అయ్యగారికి ఫోన్ చేయండి అని చెప్పేసి అయ్యగారు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇంకా అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన బట్టి దేవుడు నాకు పూర్తి స్వస్థత అయితే ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఏమో కలగాలి. మా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మేము మా కుటుంబం అంతా దేవుడిలో ఉండాలని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని. ఈరోజు సాయంత్రం పిల్ల బయలుదేరి చెన్నై వెళ్తుంది. అక్కడ తన కంపెనీలో తనకు మంచిగా ఉండడానికి ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేయమని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. నా సాక్ష్యం ఏంటంటే నేను పాపం పోతాను, పాపం చూసుకుని వెళ్తాను. పాపం కొడతా అవుతాను. కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలకి ఇంటికాడ మేనకాడికి వెళ్ళాక ఉపవాస ప్రార్థనలు కూడా పడుతున్నాయి. నాకు సమయం కుదిరినప్పుడు ఇలా కడకోవడాలు పెట్టినా, చర్చిలో అయినా సమయం కుదిరినప్పుడు, నాకు సమయం కుదిరినప్పుడు ఇప్పుడు ఇక్కడ పడుతున్నా. అయినా సరే కుదిరినాడు పాపం చూసుకుని మేకలు కాదునా. అయితే 2 పని ఏం పని చేయట్లే. మన పోయిన సోమవారం ఏం జరిగిందంటే 10 రోజులు మేకలు కాడి కాదునా. మన పోయిన సోమవారం ఏం జరిగిందంటే ఏదో పొద్దునపూట ఏదో పని ఉండి ఏదో వాళ్ళ పని మీద వెళ్ళి ఇంటికి వచ్చి పడికి ఎండకి వచ్చి భోజనం చేసి మేకలకు తీసేపడికి ఎండ ఎక్కింది. 11 గంటలు టైం అయింది పగలు. అయితే ఇక మేకలు ఉన్నదని మేకలోకి వెళ్ళా. తొలికెళ్తే మనూరు పొలాల్లోకి తొలికెళ్తే వేసుకుంటా మనూరు పొలాలు అంతా రోడ్డు దాకా వచ్చినాయి. ఇల్లు వచ్చాక ఇక బాగా ఎండ విపరీతంగా అవుతుంది. మేక నేలకు అల్లాడిపోతుంది. మామిడి తోటలో నీళ్ళు పెడుతున్నారు. నీళ్ళు పెడుతుంటే మేకలోకి వెళ్ళి పొదలు నీళ్ళు పెట్టి నేటి చెట్టు కింద మామిడి చెట్టు కింద మిర్చి చెట్టు కింద కాపించాక కొనుక్కున్నాయి. కానీ నేను కూడా కూర్చున్నప్పటికీ నాకు కూడా నిద్ర వచ్చేసింది. ఇక టైం అప్పుడు అంత అయిందంటే పొగలు 9:30 అయింది. టైం చూసుకుని సరే పొట్టిలో గంట సేపు మనం కూడా ఒప్పందామని నేను కొట్టుకున్నాను. ఇక ఒక అరగంట చూస్తే మేకలు లేవు. ఒక్క మేక కూడా లేదు. 30 జాతులు దొరికిలే. ఒక పిల్ల కూడా లేదు. ఇక్కడ ఏం చేయాలి? దేవుడు అప్పుడు ఏమన్నాడంటే నా కుమారుడా లేదు అన్నాడు. లేదన్నాడు. మేకలు ఏం చేశా? ఇంటికి ఫోన్ చేస్తే మేకలు వచ్చి అడిగితే రాలేదన్నారు. రాబడి పడితే అమ్మతో తోటనంతా తిరుగుతున్నాను. ఒక గంట సేపుడికి తిరగక మేకలో నాకు ఎదురొచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కదా. మరి వెంటకి ఒళ్ళంతా గాదరగా వచ్చేసింది. ఏమనుకున్నాము చెమటపొక్కులేమో అంటే ఎండగా ఉంటుంది కదా, చెమటపొక్కులేమో అనుకున్నాము. మరి మంగళవారం తెల్లవారి నుంచి వస్తున్నాయి. మరి మంగళవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనుకున్నాం, కుదరలేదు. మరి బుధవారం రోజు తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ అన్నారు బేబీకి పవర్ డ్రైవ్ ఉందో ఆ చెమట అనేది బయటికి రాదు, అందుకే ఎలర్జీలాగా వచ్చింది అని చెప్పి టానిక్ ఇచ్చాడు. మరి బుధవారం రోజున ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసుకొని మరి సేవకులు చెప్పి ఉన్నాము.
మరి సార్ టానిక్లో ఏమని చెప్పేసి అన్నారు. మరి నేనైతే శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన మరి చర్చి అయ్యి కడగాలి గురువారం రోజున. మరి ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను కానీ నాకు చాలా బలహీనంగా ఉంటుంది. చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకొని మరి మందిలో కడగాలి. ప్రభువును నాకు సహాయం చేయండి. నాకు నడుమంతా నొప్పి, కాళ్ళు చేతులు తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. నువ్వే నాకు సహాయం చేయ ప్రభువా. మరి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. మరి బ్లడ్ అయితే 10.6 ఉందంట. మరి కాళ్ళు చేతులు అయితే తిమ్ముర్లు ఆగట్లేదు, నడుము నొప్పి, ఎంతో బలహీనతైపోతున్నాను. మరి బిడ్డలో చూస్తే మేము బాగుంటలేదు. నీ చిత్తము ప్రభువా, బ్రతికించింది నీవే కదయ్యా. నా జీవితంలో నువ్వే కార్యం చేసావు. నీ మీద ఆధారపడుతున్నానయ్యా. అయ్యా విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు అనేకమైన సాధ్యం అన్నావు కదయ్యా. ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి శుక్రవారం రోజున నేను ఉపవాస ప్రార్థనలు ఉండాలి, శనివారం రోజు కూడా ఉపవాస ప్రార్థనలు ఉండాలి అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకొని మరి ఆ రోజున వచ్చి చర్చి కడిగి వెళ్ళాను. మరి అదే రోజు సాయంత్రం మా అమ్మ ఫోన్ చేస్తే అమ్మ బేబీకి బాగాలేదు, జ్వరం వచ్చిందని చెప్పింది. ప్రభువా నువ్వే నాకు తోడున్నావయ్యా, డాక్టర్ల మీద కాదయ్యా, పరమ డాక్టరే నీ మీద ఆధారపడుతున్నానయ్యా అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకొని మరి శుక్రవారం మరి ఇంటికాడ కూడా బయలుదేరేటప్పుడు మనసులో అనుకున్నా, ప్రభువా నీ చిత్తం అయితే నేను 2 బిడ్డలు నువ్వు స్వస్థపరచాలయ్యా. ఏ హాస్పిటల్కి వెళ్ళాయా, మరి తెచ్చిన టానిక్లు కూడా మన చిన్న బిడ్డకి వేయట్లేదు. ఆ ఎలర్జీ నుంచి కూడా నువ్వే విడుదల తెచ్చి నా బిడ్డకు కూడా జ్వరం నువ్వే తగ్గించాలి ప్రభువా నేను అనుకొని మరి ఉపవాస ప్రార్థనకు వచ్చాను. ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మూడో సెక్షన్ జరిగినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యం జరిగించాడు. మరి సన్నిధికి వచ్చినప్పుడు నా హృదయం ఎంతో బాధగా వేదనతో సన్నిధికి వచ్చాను. మరి అయ్యగారు నా తల మీద చేసి ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న బాధ వేదన ఏదో బరువు తగ్గిపోయినట్టుగా అనిపించింది. మరి దేవునికి స్తోత్రాలు. మరి అదే విధంగా మన బిడ్డకు కూడా మరి పొద్దున్నే లేచాను శనివారం ప్రార్థన బయలుదేరదామని. ఎప్పుడు లేకగానే మరి ఒళ్ళంతా గాదలుగా అనిపించేది. అలాంటి అసలు చిన్న పొక్కు కూడా లేదు. దేవుడు ఎంతగానో స్వస్థపరిచారు. మరి బెల్మిన్ కూడా జ్వరం కూడా తగ్గించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మన నా గురించి నా కుటుంబం గురించి కూడా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని, మన బిడ్డలు ఏ విధంగా నేను పెంచాలో దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించుగాక. ఎక్స్రే తీసుకున్నామని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే అయితే తీయించుకున్నాం. కానీ సరే ఎక్స్రే తీయించుకొని స్కానింగ్ వెళ్దామని స్కానింగ్ వెళ్ళినప్పుడు అక్కడేమో డాక్టర్స్ లేరు, వెళ్ళిపోయారు అన్నారు. అయితే మేడం మరి ఎప్పుడు రమ్మంటారని అన్నారు. అన్నప్పుడు సోమవారం ఉదయం వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, లేకపోతే అవ్వదు పని అని అన్నారు. సరే అని సోమవారం 5 గంటలకు ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు స్కానింగ్ ఎక్స్రే రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా సరే స్కానింగ్ చేయించుకున్నాము. స్కానింగ్ దగ్గరికి కూడా వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాము. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చి మీరు ఫస్ట్ ఎక్కడ రాపించుకున్నారు అక్కడికి వెళ్ళి చూపించుకోండి, వాళ్ళు చెప్తారు అన్నారు. అయితే అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు చూపించినప్పుడు పేపర్స్ రిపోర్ట్లో అంతా బాగానే ఉంది, ఏం లేదు అన్నారు. కానీ ఎందుకో కానీ గ్యాస్ పట్టేస్తుంది, తెలియలేదు. కానీ మీరే మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేనైతే డ్రైవింగ్ నేర్చుకుంటాం అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలో తెలియట్లా. పనికి వెళ్దామా, డ్రైవింగ్ నేర్చుకున్నామా, ఏం చేయాలో తెలియట్లా. మీరు అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చిన్న సంఖ్య దేవుడు దీవించుకున్నారు. 180 అలా ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. అయినా సరే నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడే చూసుకుంటాడని చెప్పి నేను ముందు కొనసాగడం జరిగింది. అయినప్పటికీ మరి నేను పోయిన నెలలో మరి నేను బందరైనప్పుడు అక్కడ టెస్టులు చేయించుకున్నాను. ఎందుకంటే కాలు మంటలాగా వస్తుంది, లాగేస్తుంది అంటేటప్పటికి మరి స్వప్న కొన్ని టెస్టులు పెడితే ఆ టెస్టులు అక్కడ చేయించుకుంటే ఆ టెస్టులో ఏమొచ్చిందంటే షుగర్ ఫాస్టింగ్ 93 వచ్చింది. ఆ 93 వస్తే నేను నమ్మలా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఈ అన్ని తప్పుగా ఉంటాయి అని చెప్పి ఇంకా అసలు ఆ రిపోర్ట్స్ అని పక్కన పడేసి చెత్తకుప్పలో పడేసి ఇంకా ఎవరికి చూపించడం కూడా చూపిస్తారు. ఎందుకంటే అవి అన్నీ తేడా వచ్చేసింది అని. ఎందుకంటే అంత షుగర్ అంత నార్మల్గా అసలు నా జీవితంలోనే ఎప్పుడు లేదు. అందుకని నాకు నమ్మబుద్ధి కాదు.
ఇంకా తర్వాత మళ్ళీ నాకు ఈ కుడికాలు లాగేయటం మొన్న మళ్ళీ వారం రోజు పోయిన ఎడమకాలకు వచ్చి ఈసారి కుడికాలకు వచ్చి మంటలాగా రావటం, కాళ్ళు నరాలన్నీ పోట్లు సురుకుమని చాలా బాధపడుతున్నాం. ఇంకా అయ్యగారికి చెప్పాను, మరి ఆ విజయనన్న పిలిపించి టెస్ట్ చేయించి హాస్పిటల్కి వెళ్దాం అయ్యా, మరి షుగర్ ఎందుకో నాకు ఎక్కువగా ఉందో, మరి ఎందుకని ఇలా వస్తుందా అని చెప్పినప్పుడు మళ్ళీ 3 దినాన అబ్బాయి వచ్చి టెస్ట్ చేయించి తీసుకెళ్ళాడు. బ్లడ్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్లో ఎలా వచ్చినాయి అంటే ఫాస్టింగ్ ఏమో 120 వచ్చింది, తిన్న తర్వాత 173 వచ్చింది. అసలు నా జీవితంలో అలాంటి షుగర్ అనేది అంత తక్కువగా అసలు అంత కంట్రోల్లో ఎప్పుడు కూడా లేదు. కొన్ని దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడ, చెవు వినపడవు, మా హృదయానికి గోచరం కావని నేనే చెప్తున్నా. అసలు నేను నమ్మలు, అది తేడా వచ్చేసింది. మళ్ళీ ఆడ చేసిన దానిలో కూడా తప్పే ఉంది అనుకుంటున్నా నేను. అయ్యగారు అన్నాడు, తిట్టాడు, దేవుడు చేసినా కూడా నువ్వు నమ్మవా ఏంటమ్మా అని. ఎందుకంటే నేను డైలీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇంట్లో నేను టెస్ట్ చేసుకుంటూనే ఉంటాను. నాకు తేడా వచ్చినప్పుడల్లా చేసుకుంటే మొన్న వారం అంతా కూడా 220, 200 ఉంది. ఫాస్టింగే 200 ఉంటుంది నాకు తినక ముందు. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది, 120 వచ్చింది. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కనీసం దాదాపుగా నాకు 12-14 సంవత్సరాలు షుగర్ వచ్చి ఎప్పుడు కూడా హై షుగరే ఉంటుంది. కానీ మరి దేవుడు సంఘం చేసిన ప్రార్థన ఆలకించాడో మరి లేకపోతే నేను పడే బాధ చూసాడో నాకైతే తెలియదు. కానీ అసలు అంత నార్మల్గా వచ్చిందంటే మరి నేనే నమ్మలేకపోయాను. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగుతుందంట. మరి అలాగే యావరేజ్ షుగర్ కూడా చూశారు. 3 నెలలు యావరేజ్ షుగర్ కూడా చూసినప్పుడు కూడా హై షుగర్ ఉంటుంది. అసలు నేను విజయవాడ పుల్లారావు దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన చూసి, అమ్మ అసలు ఇది షుగర్, అసలు నువ్వు 50 గ్రాములు రైస్ కొత్త పెట్టుకొని తినమన్నాడు నన్ను. ఈ 50 గ్రాముల రైస్ తిన్నాను అనుకో, ఉన్న ఊపిరి కూడా పోయిందని నేను హాస్పిటల్ కూడా మానేసి ఆయన దగ్గరికి కూడా వెళ్ళట్లా. ఇంకా నేను స్వప్న ఇచ్చిన టాబ్లెట్లే వాడుతున్నా. కనీసం 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మరి దేవుడు మహాకృపను బట్టి మరి మీరు సంఘం చేసిన ప్రార్థనే దేవుడు మరి ఆలకించాడు. హల్లెలూయా. మరి అలాగే మరి నాకు ఈ కాలు విషయంలో కూడా మరి నాకేంటంటే మొన్న చాలా బాధేసింది. ఏంటంటే నడుస్తుంటే కూడా నడక పడకుండా కాలు అలా ఆనిస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎలా నడుస్తారు కాలు ఈడ్చుకుంటా, అలాగే నా కాలు ఈడ్చుకుంటా అడుగు పడట్లా, బండబారిపోయినట్టుగాను చాలా బురివిక్కిపోయి కాలు ఉబ్బరమైపోయినట్టుగా అనిపించింది నా కుడికాలు. ఇంకా వెంటనే నేను ఏం చేస్తున్నానంటే ప్రేరేలు రాసుకుంటున్నాను. కానీ మనసులో వేదన ఏంటి, నా కాలు కూడా పడిపోయిందా ఏంటి, అయినా సరే పడిపోతే ప్రభు నేను నీ సేవలో నేను ఉన్నాను కదయ్యా, ఎలా చేయాలని నీ చిత్తం ప్రభు, నీకు ఇష్టమైతే ఎలాగైనా సరే నీ ఇష్టం అని చెప్పి నేను ప్రార్థన చేసుకోండి ఇంట్లో కూర్చొని ఒక రోజు. మరి నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే మరి ఇంకా బిడ్డలకి వివాహం కూడా కాలేదు. మరి నేను ఇలా ఉంటే ఎలా ప్రభు, ఇప్పటికే నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను కదయ్యా అని నాకు చాలా బాధేసి ఇంట్లోనే ఏడ్ చేసుకుంటూ కూర్చున్నాను. మరి దేవుడు మరి నా అనారోగ్యం కోసం నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆత్మీయంగా నాకు దేవుడు ఒక కళను చూపిస్తున్నాడు. హల్లెలూయా. మరి నాకు దాన్ని బట్టి ఏంటంటే ధైర్యం వచ్చింది. ఇంకా కొంతకాలం మరి దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మరి ఎందుకంటే ఆయన పని చేయవలసింది ఉంది కాబట్టి మరి దేవుడు మరి నా పట్ల కార్యం జరిగిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. మరి అలాగే ఈ షుగర్ విషయంలో నేనైతే ఎప్పుడు అసలు షుగర్ గురించి నేను అసలు బాధపడినా, దేవుడే చూసుకుంటాడని ఎవరు ఏది ఇచ్చినా నేను తినేసేదాన్ని. మరి అలాంటిది మరి ఏదైనా ఎలా ఉన్నా సరే దేవుడు మరి సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి మరి నా విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి కొలెస్ట్రాల్ అని మరి కిడ్నీ టెస్టులు అని అన్ని చాలా చేశారు. అన్ని రిపోర్ట్లు కూడా బాగానే ఉన్నాయని దేవుడు గొప్పగా ఇచ్చాడు రిపోర్ట్స్. వాటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను చిన్న రిక్వెస్ట్ ప్రార్థనా సహాయం ఏంటంటే మరి సంఘం ఎదుట మరి సుమిత్ర వరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మరి దేవుడు ఆమెకి తగిన వరుణ్ణి సిద్ధపరిచి మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు కార్యం ఆయన చిత్తం ఎప్పుడంటే అప్పుడు మనం ఇది అని సమయం మనం పెట్టడం కాదు. కానీ మరి బిడ్డ వివాహ విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు నా ప్రభువా.